హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను సండే అంటే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్లో మీకు కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. మటన్ గ్రేవీ ఎట్లా చేయాలో చూద్దాం. నేను ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి నేను మీకు చూపిస్తాను. నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను. హాఫ్ కేజీ మటన్కి నేను 2 ఆనియన్ తీసుకున్నానండి. మనకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా అండి. టమాటా వేస్తే గ్రేవీ మంచిగా టేస్టీగా ఉంటుందండి. దానికి కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసేస్తానండి. నేనైతే పసుపేస్తున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసి ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి ఉడికించుకుందామండి మటన్ని. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకుందామండి మటన్ని. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఈలోపు మనం ఇలా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అండి. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఈలోపు ఆ మటన్ ఉడుకుతూ ఉంటుంది. అక్కడ నేను వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయి హీట్ అయిన తర్వాత వేసుకున్నానండి. మనకైతే కళాయి వేడైపోయిందండి. కళాయి వేడైపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి చేసుకున్నాను. లవంగాయలు, దాచిన చెక్క వేస్తున్నానండి. ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ ఆనియన్స్ని బయట గోల్డ్గా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, మటన్ ఒక పక్కన ఇలా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నాను ఒక 10 నిమిషాలు. నేను కొంచెం లైట్గా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి ఒక 15 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. టమాటా ఉల్లిపాయ మధ్య వరకు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించేసుకుంటాను. ఆనియన్ టమాటా మగ్గిపోయినండి. నేను దాంట్లో కొంచెం పేస్ట్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉల్లిపాయలో. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి. ఈ కారం మటన్ ఉడుకుతుంది కదండి. ఇది ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సరే కదా, స్టవ్ ఆఫ్ చేసి ఈ మటన్ మొత్తాన్ని మనం వాటర్ పోసుకున్నామండి దాంట్లో యాడ్ చేసేది. ఈ మటన్ మొత్తం ఇందులో యాడ్ చేస్తామండి. యాడ్ చేసినట్టు ఒక 10 నిమిషాలు మనం ఉడికించేసుకుందాం. మన మటన్ కర్రీ అయిపోతుంది. చూడండి, మూత పెట్టేసాము. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మంచిగా ఉడుకుతుంది. మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో గరం మసాలా వేద్దామండి. గరం మసాలా వేసినామండి. మటన్ మసాలా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాం. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.